వస్తుంది రా సిరి. సిరి తల్లి, అలా నాకొక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళడం తప్పు కదా. నాకు ఆ బ్యాడ్ అంకుల్ అంటే అసలు కొంచెం కూడా ఇష్టం లేదు. మనకిష్టం లేని వాళ్ళతో అంతసేపు మాట్లాడాలా సీతమ్మ? సిరి 1 2 3 4 5 6 7 8. సారీ సార్, నా కూతుర్ని బయటకు తీసుకెళ్తానని చెప్పాను. అందుకనే తను బయట వెయిట్ చేసి చేసి లోపలికి వచ్చేసింది. సార్, శాలరీ స్లిప్ అడిగారు కదా, ఇంకేమైనా కావాలా సార్? అడుగుతాను, నాకు అవసరం ఉన్నవన్నీ. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను అనుకున్నది జరగబోతుంది అనుకునే లోపే ప్లాన్ అంతా పాడైపోయింది. అస్సలు వదిలిపెట్టను. ఈ రుద్రప్రతాప్ ఇంకా సీత మధ్య ఎవ్వరు వచ్చినా కూడా వాళ్లకు ఇదే గతే. 19 20 చూడు, ఇంకా సీతమ్మ రాలేదు. నేను వెళ్ళి పిలుస్తాను. సిరితల్లి, సిరితల్లి, వద్దు, అలా వెళ్ళొద్దు. సీతమ్మ వస్తాను అని చెప్పింది కదా, కొంచెం వెయిట్ చెయ్యి. ఎవరికి టైం గురించి భయమే లేదు. చూస్తూ చూస్తూ రాత్రి అయిపోతుంది, అప్పుడు నైట్ అయిపోతుంది. అప్పుడు మనం ఎక్కడికి తిరగడానికి ఉండదు. సిరితల్లి, ఇచ్చుడిచ్చుడు. రాత్రి అయ్యే లోపు నీకేమేం టాయ్స్ కావాలో అవన్నీ నేను నీకు కొనిపిస్తాను. బయటికి వెళ్లే బాధ్యత కూడా నాదే, ఓకేనా? సీతమ్మ, ఎందుకింత లేటు? ఏం విషయం? సారీ ఫ్రెండ్, సీతమ్మకి సారీ చెప్పు. నేనేం తప్పు చేయలేదు, ఎందుకు సారీ చెప్పాలి? ఫ్రెండ్, సారీ. గుడ్ గర్ల్. యాక్చువల్లీ నేనే థ్యాంక్స్ చెప్పాలి. అక్కడి నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచిస్తున్నాను. ఎందుకు? చాలా మర్యాదలు చేస్తారు, వద్దు అన్న వినకుండా జ్యూస్ తెప్పించారు. శాలరీ స్లిప్ తీసుకుంటే అయిపోయేదానికి జ్యూస్ తాగుతూ మాట్లాడేంత ఏముంటుంది? నా సమస్య సాల్వ్ అయితే చాలు నాకు, అంతే. సమస్య అంటే ట్రయాంగిల్ లాగా ఉంటుంది కదా, అదా? అది సమోసా, సమస్య కాదు. సమస్య అంటే ప్రాబ్లం. ఇప్పుడు నీకు పానీపూరి తినాలనిపించింది అనుకో, ఇక్కడ ఎక్కడ పానీపూరి షాప్ లేదు, ఎక్కడో దూరంగా ఉంది. అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు చెప్పు? ఆటో. ఆటో. కరెక్ట్. సమస్యను పిలుస్తామని చెప్పండి. ఆటో గీటో ఇప్పుడేమీ లేదు, ఆల్రెడీ బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది. దానికి డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చారు కదా, అందుకని మనం నడుచుకుని వెళ్దాం, పదండి. నడుచుకుంటూ వెళ్తే డబ్బులు వస్తాయా? వ్యాలిడ్ పాయింట్. ఏంటి వ్యాలిడ్ పాయింట్? అన్ని ఆటోలకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా సాహెబ్ గారు? కామ్ గా రండి, రా. సీతమ్మ, కాళ్ళు నొప్పమ్మా. డ్రామా క్వీన్ నువ్వు. నడుచుకుంటూ వెళ్తే హెల్త్కి మంచిది, రా. పాపం, ఆటో వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదా. ఈ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పండి? ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇద్దరికి టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా? సరే రా ఫ్రెండ్, నీకు నేనే ఆటో. రా, ఓకేనా? తనని కిందకి దించు. నడుచుకుంటూ వస్తుంది, గారాబం ఎక్కువైపోతుంది తనకి. ఇట్స్ ఓకే, లెట్స్ గో. వీకెండ్లో పొద్దున్నే లేచి మంచి హెయిర్ కట్ చేయించి ఒక హెడ్ మసాజ్ చేయించుకుందాం అంటే ఎక్కడ వదులుతారు? వీకెండ్లో బుర్ర వేడి చేస్తారు. ఛే! హలో మేడం. హలో. హలో మేడం, మీరు చెప్పినట్టే నేను ఆఫీస్కి వచ్చాను మేడం. నువ్వు వెళ్ళింది పక్కన పెట్టు. ఆఫీస్ కి ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారన్నది చూస్తూ ఉండు. ఆఫీసులో నేనున్నాను మేడం. చరణ్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సిలీ జోక్స్. నాకు కోపం వస్తే ఏమవుతుందో తెలుసుగా? సారీ మేడం, కోపం తెప్పించాలని నేను చెప్పలేదు మేడం. నిజంగా ఆఫీసులో ఫుల్ ఖాళీ. మీ బాస్ ఛాంబర్ కూడా ఖాళీయా? ఓ, మేడం బాస్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు మేడం. ఒక్కరే ఉన్నారా?
లేకపోతే పక్కన ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కరే ఉన్నారు మేడం. పక్కన ఎవరైనా ఉండాలా మేడం? మీ బాస్తో ఎవరో అర్థమైంది మేడం. అవసరం లేని విషయాలకి అన్నింటికీ మీకు ఫోన్ చేసి మిమ్మల్ని విసిగించాలని నేను అనుకోవటం లేదు. మీరేం అనుకోవద్దు, అంతే మేడం. ఆఫీస్లో మీ బాస్ వెనకాల ఎవరైనా అమ్మాయి తిరుగుతుందేమో చెక్ చెయ్యి. అమ్మాయా? పెద్దింటి అబ్బాయిల వెనకాల అమ్మాయిలు పడుతున్న సంఖ్య ఎక్కువ అవుతోంది. అలాంటిది ఏదైనా కనిపిస్తే ఇమ్మీడియట్ గా నాకు కాల్ చేయి. సరే మేడం. ఇతని వెనకాల ఏ అమ్మాయి పడుతుందా అనేది నేను చూసుకోవాలా? కాదు, వీకెండ్లో కూడా పనిచేసే ఇలాంటి వాళ్లతో అసలు ఏ అమ్మాయి పడుతుందయ్యా? అయ్యో కర్మ కర్మ. ఆఫీస్లో ఒక్కడే కూర్చుని ఏం చేస్తున్నాడు రామా? బాగుంది కదా? మ్మ్. మ్వా. సూపర్. సీతమ్మ, పానీపూరి అంకుల్కి మీటర్ పైన ఎంత అడిగినా ఇవ్వచ్చు. కారంగా ఉంది. బాగుంది కారం. ఓ, కారం కొంచెం ఎక్కువ అయిందేమో. సిరికి ఓకేనా? ఫ్రెండ్, ఇంకా కొంచెం కావాలి, సరిపోవట్లేదు. నోట్లో పెట్టేసుకున్న తర్వాత సర్రని తలకి ఎక్కాలి, అప్పుడే బాగుంటుంది. అన్నా, కారం కొంచెం ఎక్కువే వేయండి. చిన్నపిల్ల అని తక్కువ వేయకండి. తను నాకంటే ఎక్కువ కారం తింటుంది. నాకు స్వీట్ అంటేనే ప్రాబ్లము. కారంలో నేను ఎక్కువేనా? ఏయ్, అందుకే నెమ్మదిగా తినమని చెప్పాను. సీతమ్మ, నాకు ఒక్కదానికే కాదు, మా ఫ్రెండ్ని చూడు, మొత్తం అంటించుకున్నాడు. మా ఫ్రెండ్ మూతి కూడా తుడుచు. సీతమ్మ చూడు. ఇట్స్ ఓకే. అంగు అంగు. నా బాడీ దీన్ని తట్టుకుంటుందనే విషయమే తెలీదు. అంటే ఈ కారం, సంతోషం, నవ్వు, ఎమోషన్స్ ఇవన్నీ నాకు కూడా జరుగుతాయని నేనెప్పుడూ అనుకోలేదు తెలుసా. థ్యాంక్స్. చాలా కారంగా ఉంది. ఎంత అయింది? చిల్ చిల్, నేను ఇస్తాను. తీసుకోండి. అదేంటి అలా పెట్టుకున్నారు? ఇంకెలా పెట్టుకుంటారు? వ్యాలెట్ లేదా మీ దగ్గర? వాలెట్ యాక్చువల్లీ ఇంట్లోనే మర్చిపోయాను నేను. వ్యాలెట్ ని ఇంట్లోనే మర్చిపోయి డబ్బులు మాత్రమే తీసుకొచ్చారా? వాలెట్ ఒకవైపు ఉంది, క్యాష్ ఒకవైపు ఉన్నాయి. జస్ట్ డబ్బులు మాత్రమే తీసుకొచ్చేసా. లక్ష్మిని నీట్గా ఉంచుకోవాలి. ఇలా పెట్టుకోండి. థ్యాంక్స్. మా షేర్ ని నేను తర్వాత ఇస్తాను. అయ్యో పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఈ రోజు నా లేదు ట్రీట్. లేదు, ఈ రోజు నేను సిరి చాలా తిన్నాము. మా షేర్ ఎక్కువ ఉంది. నో నో, ఇట్స్ ఫైన్. ఈ రోజు ఖర్చు అంతా నాదే. ట్రీట్ ఈస్ ఆన్ మీ. ఓ, ఆ రోజు
ఆఫీస్లో బాస్ కి గిఫ్ట్ ఇచ్చాం కదా, నేను మీ తరపున 500 ఇచ్చాను కదా, దాన్ని తిరిగిచ్చేయండి. యా ష్యూర్, తీసుకోండి. వెళ్దామా? యా సీతమ్మ, మా ఫ్రెండ్కి ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఏమైనా చెయ్యి. హా. ఇదిగోండి నీళ్లు తీసుకోండి. థ్యాంక్ యూ. మెల్లిగా. బా! ఇదేంటిది ఫ్రెండ్? ఇలా భయపెట్టిస్తే నీకొచ్చే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఫ్రెండ్, ఊపిరి పట్టుకు, ఆగిపోతాయి. ఓకే. ఇప్పుడు ఓకే, ఆగిపోయాయి. ఇంక వెళ్దామా? వాటర్ కావాలా? పద. మీరేం చేస్తున్నారండి ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీకు సెలవు కదా? అవును సార్. గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చారా? లేదు సార్, మీరు ఆఫీసులో ఉన్నారని తెలిసింది. మీకు ఏమైనా హెల్ప్ కావాలేమో అని అడగడానికి వచ్చాను సార్. ఎనీ ప్రాబ్లం, ఎనీ హెల్ప్? మిస్టర్ చరణ్ డాట్ డి, నాకు మీతో ఏమైనా పని ఉంటే నేనేం చేస్తాను చెప్పండి. తెలీదు సార్. నేను మిమ్మల్ని అడుగుతానండి. అవును సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమని అడిగానా? లేదు సార్. అప్పుడు నాకు మీ నుండి ఏ హెల్ప్ అవసరం లేదనే కదా అర్థం. అవును సార్. వెరీ గుడ్, చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరేం చేయాలో చెప్పండి. ఇంటికి వెళ్ళాలి సార్. కరెక్ట్. వస్తాను సార్. ఓకే ఓకే, బాయ్. మిస్టర్ చరణ్ డాట్ డి, సార్, నేను ఈ రోజు ఆఫీస్కి వస్తాననే విషయం ఎవరికి చెప్పడం లేదు. నేను ఆఫీస్లో ఉన్నానని మీకు ఎవరు చెప్పారు? అది 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 నేను గణేష్కి మాత్రమే చెప్పాను. గణేషే చెప్పాడు సార్. ఓ ఓకే ఓకే, వస్తాను సార్. ఓకే. నేను గణేష్కి చెప్పానని అబద్ధం చెప్పినా అతను ఒప్పుకుంటున్నాడంటే పక్కా ఏదో దాచుతున్నాడు. బట్ ఈ విషయం తనకి ఎలా తెలిసింది? కారం ఎక్కువగా ఉందా? కొన్ని నీళ్లు తాగండి, తీసుకోండి. వద్దు, నీళ్లు తాగి తాగి కడుపు నిండిపోయింది. 20. అది 20 కాదు, 20. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? 20. సీతమ్మ, ఇక్కడ ఒకరు అని అరుస్తున్నారు. నువ్వు నన్ను కరెక్ట్ చేస్తున్నావు కదా. ఇప్పుడు కౌంట్ చేయడం ముఖ్యం కాదు, ఎమోషన్ ముఖ్యం కదా ఫ్రెండ్. కరెక్ట్, నా వల్ల కాదు ఫ్రెండ్. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎక్కిళ్ళు ఆగవు. మర్చిపోండి మీరు. అది ఎలా మర్చిపోవడానికి సాధ్యం? మనసులోనే ఉంటుంది కదా. సబాష్ ఫ్రెండ్, కరెక్ట్ గా చెప్పావు. మన చుట్టూ ఉన్న వాటిని మీరు చూస్తూ ఉంటే మీరు మర్చిపోతారు. చుట్టుపక్కలనా? హే! ఏమైంది? బొమ్మల షాపు. సీతమ్మ, నాకు డాక్టర్ కిట్ కావాలి. చుట్టూ ఉన్న వాటిని చూడమనడమే పెద్ద తప్పైపోయిందా రామా? పిలిచారా? ఆ రాముడికి చెప్పాను. నాకు డాక్టర్ కిట్ ఇప్పించు అయ్యా రామా. నన్ను అడిగావా? నిన్ను కాదు, ఆ రాముడిని. బట్ నువ్వు ఇప్పించినా ఓకే. సిరి, ఈ రోజు నువ్వు అసలు నా మాటే వినడం లేదు. వింటాను,
డాక్టర్కి టిప్పించాక. నేను కొనిస్తాను. రామ్ వద్దు, తను చెప్పిన దానికల్లా మీరు హూ అంటారేంటి? ఇట్స్ ఓకే, నేను కొనిస్తాను. రా. రామ్ ఆ? పద. ఏ డాక్టర్ కిట్ నచ్చిందా? మ్, నాకు ఒకవేళ హెల్త్ బాగోకపోతే నేను నీ దగ్గరికి వస్తాను. ఎవరెవరికైతే నాలాగా వాళ్ళకు కూడా షుగర్ ఉంటుందో నేను వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాను. నా కడుపులో ఆకలేస్తుంది. ఏంటి ఇంత త్వరగానా? సంతోషంలో పానీపూరి సుర్రని కరిగిపోయింది. ఫ్రెండ్, 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తావా? దెబ్బలు తింటావా సిరి ఇప్పుడు? దెబ్బలతో కడుపు నిండదు, వేరే ఏమైనా తినిపించండి. ఫ్రెండ్, 5 స్టార్ హోటల్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఆడుకుందామా? పానీపూరి, డాక్టర్ కిట్టు, 5 స్టార్ హోటల్, ఇప్పుడు స్విమ్మింగ్ పూలా? లిస్ట్ చూసారా ఎంత దూరం వెళ్ళిపోతుందో? మీరు ఇలాగే హూ అంటూ కూర్చుంటే మీ జేబు ఖాళీ చేసి పంపిస్తుంది. వద్దు రామ్. కావాలి రామ్, ప్లీజ్. తను ఏం చేసినా మీరు కరిగిపోతారని తనకి బాగా తెలుసు. వద్దు. నిజంగానే నాకు ఆకలిస్తుంది ఫ్రెండ్. నిజంగానే నీకు అంత ఆకలిగా ఉంటే 5 స్టార్ హోటలే కావాలి అని నువ్వు మొండి చెయ్యవు. ఎక్కడికైనా తీసుకువెళ్ళి తినిపించండి అని అంటావు. ఇక్కడ ఎక్కడైనా ఒక మంచి హోటల్ చూసి వెళ్దాం. ఫ్రెండ్, సీతమ్మ చెప్పింది కరెక్టే. ఈ టైంలో మనం ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్తే రోడ్ అంతా జామ్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఎక్కడికి వెళ్ళలేం మనం. అందుకే ఇక్కడే ఏదైనా హోటల్కి వెళ్దాం, ఓకేనా? సరే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక బాగా ఖర్చు పెట్టిస్తుంది. పాకెట్ జాగ్రత్త. డోంట్ వరీ అబౌట్ ద మనీ. నా దగ్గర చాలా డబ్బులున్నాయి. చాలా డబ్బులుంటే దాచిపెట్టుకోండి, అంతేగాని లెక్క లేకుండా ఖర్చు పెట్టకూడదు. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు నాన్న, పద వెళ్దాం. ఎంత అవసరం ఉంటుందో అంతే ఖర్చు పెట్టాలి. దాన్ని చిన్నప్పుడే నేర్పించాలి. ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలో అక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలి. ఓకే ఓకే ఓకే. సీతమ్మ, బొమ్మలు. అతను బొమ్మలేమీ అమ్మడం లేదు. మరి ఇంకేంటి? ఆ, జాతకం చెప్తున్నారు. జాతకం అంటే? జాతకం అంటే ముందు ఏం జరగబోతుందో అది చెప్తారు. నేను హెలికాప్టర్లో వెళ్ళేది కూడా చెప్తారా? నువ్విలా అల్లరి చేసేది కూడా చెప్తారు. సీతమ్మ సీతమ్మ, మనకు కూడా ఆట ఆడదామా? ఏ, అది ఆట కాదని చెప్తున్నానా? నేను అది ఆడాలి. రా సీతమ్మ. ఫ్రెండ్, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆడుకుందామురా. ప్లీజ్, దీనికి వద్దనే చెప్పాలి మీరు. తను ఏంటో తెలిసి కూడా అల్లరి చేస్తుంది ఇప్పుడు. తన ప్రకారం అది ఒక ఆట, ఆడనేవచ్చు కదా. నీకు వీటి మీద నమ్మకం ఉంటుందా? మన వల్ల వాళ్ళ కడుపు నిండుతుందన్న నమ్మకం ఉంది. ఏదేదో ఖర్చులు పెడుతూ ఉంటాం కదా, ఇది కూడా ఒకటి అనుకోండి. ఫ్రెండ్, రా వెళ్దాం.
బొమ్మలు 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 కిలికిల బొమ్మలు చిలిపిలి బొమ్మలు వచ్చిన వాళ్ళకి కథ చెప్పే బొమ్మలు కథ చెప్పే బొమ్మలు. అంకుల్ ఆ బొమ్మలు ఎందుకు పెట్టుకున్నారు? నేను ఒక బొమ్మ తీసుకోనా? ఆ? ఒక బొమ్మ తీసుకుంటుందా? బాగుంది బాగుంది. ఇవన్నీ కేవలం బొమ్మలు కాదు తల్లి, కథలు చెప్తాయి. రైమ్స్. హ్మ్? నాకు కూడా ఒక కథ చెప్పండి, నేను ఒక బొమ్మ కథ వింటాను. సరే అలాగైతే నువ్వు ఒక బొమ్మను ముట్టుకుంటే అది నీకు ఒక చీటీనిస్తుంది, అదే కథ చెప్తుంది. నేను ఒక బొమ్మను ముట్టుకోనా? గిరగిర బొమ్మ, అదృష్ట బొమ్మ, ఈవిడ భవిష్య బొమ్మ ఏదమ్మా? ఆ